మొన్నను నన్నేనండి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ బాధ్యతలే. మొన్న పొలంకి వచ్చేసరికల్లా సాయంకాలం అయింది. అయితే నాకేదో కుట్టినట్టుగా అయింది. ఏం అనుమానాస్పదంగా నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్ నాకు ఏ ఒక్క రూపాయలు లేదు. పాపం ఎవరో బక్కలే ఉందరు. ఆవిడని నేను చూస్తే అమ్మ ఇక్కడ ఏమమ్మా ఏమైనా పాము కావటం వచ్చాట మందులు ఉన్నాయంటే, బాబు నాకు అంతగా తెలియదు అన్నారు. అయితే డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు ఈరోజు వెళ్ళిపోయారండి, తొందరగా వెళ్ళిపోయారని చెప్పారు. ఆ డాక్టర్ గారు 24 గంటలు కూడా ఇక్కడ వర్క్ చేసే హాస్పిటల్లో డాక్టర్ గారు లేపడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటాను నేను. ఒకటి. రెండవది, అవునండి ట్రైబల్ ఏరియాని గవర్నమెంట్ వారు 172 రకాల మందులు ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ చేస్తే ఎక్కడ ఎవరైనా పేషెంట్ వెళ్తే కాదు పోవడము, వాళ్ళకి గసడము, వాళ్ళకి హీనంగా చూడటము, అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. 2, 3 వీళ్ళు 80 గ్రామాలకి ఇదే హాస్పిటల్గా ఉండమంటే ఈ హాస్పిటల్కి అందరూ దీన్ని ఆధారపడి ఈ ప్రజలందరూ ఉంటే ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా లేకుండా వాళ్ళకి సేవలు అందివ్వకుండా ఇప్పుడు ఏదో టైంకి వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటాను నేను. వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వచ్చి ఇష్టం టైంకి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదండి. దయించి ఆవిడ ఈ డాక్టర్ గారు ఒకవేళ ఆవిడకి దూరమని సేవలు అనుకూలంగా చేయలేకపోతే ఇక్కడ నుండి దయ ఉంచి ఇంకో చోటకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ప్రజాసేవ చేయడానికి సాహసించాలని